where it is a microcontroller that prioritizes the interrupts and controls automatically. Okay na? Like మన కంప్యూటర్లో ఆల్రెడీ రోబోటిక్స్ లాగా ప్రోగ్రామ్ రాసి పెడితే అది ఎలా ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది కదా, రోబో ఐడియా ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పోయి ఫుడ్ తీసుకురా అంటే డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చేస్తుంది. సో అలాగా ఈ కంట్రోలర్లో ఈ ఇంటరప్ట్ వస్తే ఏం చేయాలి, ఈ ఎక్సెప్షన్ వస్తే ఏం చేయాలి, ఎవ్రీథింగ్ మనం ప్రోగ్రామ్ రాసి పెడతాం. ఆ ప్రోగ్రామ్ని అది హ్యాండిల్ చేస్తుంది. బట్ ఒకవేళ మల్టిపుల్ ఇంటరప్ట్స్ వస్తే హౌ టు హ్యాండిల్ అనేది కూడా దీన్ని మనం ప్రోగ్రామ్ రాసి పెడతాం. బట్ పాయింట్ ద ఫస్ట్ థింగ్ ఈస్ దిస్ ఇస్ separate controller. It has separate registers, 32-bit register. With the help of register it will automatically reply to the interrupt. ఇంటరప్ట్ వస్తే దాన్ని రిప్లై ఇస్తుంది. అర్థం అంటే మనం ఒక సి ప్రోగ్రామింగ్ లాగా దీని లోపల ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసి పెట్టేస్తాం. ఈ ఇంటరప్ట్ వస్తే ఏం చేయాలి, ఈ ఇంటరప్ట్ వస్తే ఏం చేయాలి, దానికి ఒక టేబులర్ కాలం రాసి పెట్టి ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ వెక్టార్ టేబుల్. ఓకే, వెక్టార్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. టేబుల్ అంటే మీ ఉద్దేశంలో జస్ట్ మామూలు టేబుల్ లాగా. సో ఇక్కడ ఎక్సెప్షన్ నెంబర్ అంటే 0 వస్తే ఏం చేయాలి, 1 వస్తే ఏం చేయాలి, 2 వస్తే 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, ఇట్లా దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది. దీని ఎక్స్ప్లెనేషన్. సో దీని యొక్క ఏం చేయాలి అంటే దీని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఒక టేబులర్ కాలం మెయింటైన్ చేసి ముందే ప్రోగ్రామ్ రాసి పెట్టేసి ఉంటాం మైక్రోకంట్రోలర్లో. సో దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టేబుల్ దిస్ NVIC will handle interrupt automatically. అర్థం? సో దీంట్లో మళ్ళీ మనం సపరేట్ ప్రోగ్రామ్ ఎక్స్ట్రాగా ఏం రాసింటామంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ వచ్చాయండి, మల్టిపుల్ ఇంటరప్ట్స్ వస్తే ఏం చేయాలి. ఒకేసారి మనకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎన్ని ఇంటరప్ట్స్ ఉండొచ్చు, 256 ఇంటరప్ట్స్ ఉండొచ్చు. ఎన్ని ఇంటరప్ట్స్ ఉండొచ్చు, 256. సో మల్టిపుల్ అంటే ఒకేసారి ఒక ఇంటరప్ట్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అందరికీ తెలుసు. ఒకేసారి 10-20 ఇంటరప్ట్స్ వస్తే అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకేనా, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుంటున్నారు అనుకోండి, ఒక ఇంటరప్ట్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి ప్రిపేర్ అవుతారు. ఒక 10-15 ఇంటరప్ట్స్ ఒకేసారి వచ్చారు, మీరు ఒక పని చేస్తూ ఉంటే అప్పుడు హౌ టు హ్యాండిల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు, పని ఆపేస్తారా, ఇంటరప్ట్స్ హ్యాండిల్ చేస్తారా. ఒకేసారి 3-4 ఇంటరప్ట్స్ వస్తే సో ప్రయారిటీ ఇచ్చుకోండి. ప్రయారిటీ అండ్ వర్క్ ఇంటరప్ట్స్ ఇంటరప్ట్స్. సో ఇంటరప్ట్స్ మనం సాల్వ్ చేయాల్సిందే, వర్క్ ఆపేదానికి లేదు. వర్క్ని టెంపరీగా హాల్ట్ చేసుకొని అయినా ఇంటరప్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో పాట పెట్టాడు, నువ్వు పని చేస్తుంటే అది ఇంటరప్ట్ వస్తూనే ఉంది. అది నువ్వు వెళ్ళి పాట ఆఫ్ చేయకుండా నువ్వు ఏం కాదు నేను చదువుకుంటూ ఉంటా అంటే నీకు చదువు ఎక్కదు, ఆ పాట ఎక్కదు. సో యూ హ్యావ్ టు ఫస్ట్ అటెంప్ట్ దట్ ఇంటరప్ట్, మేక్ ఇట్ సైలెంట్, దెన్ కమ్ హియర్. ఒకవేళ వీడియోలో పాట పెట్టాడు, ఆడెవడో ఇంకొకటి అలర్ట్ చేస్తున్నాడు, ఒక 4-5 ఇంటరప్ట్స్ వచ్చాయి, అప్పుడు ఏం చేయాలి. ఫస్ట్ ఈ ఇంటరప్ట్లో పెద్ద ఇంటరప్ట్ ఏదో దాని దగ్గరికి వెళ్ళి అది సాల్వ్ చేసుకొని మళ్ళీ దీని దగ్గర రావాలి, ఇది సాల్వ్ చేసి మొత్తాన్ని ఓవరాల్ వర్క్ చేసుకోవాలి. సో ఈ మెకానిజం ఈ NVIC ఇస్తుంది, నెస్టెడ్ వెక్టార్ ఇంటరప్ట్ కంట్రోల్. నెస్టెడ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉన్న 4-5 ఇంటరప్ట్స్లో ఫస్ట్ ఇంటరప్ట్ ఏది సాల్వ్ చేయాలనేది చేయడానికి నెస్టెడ్ అంటారు. వెక్టార్ అంటే ఏ ఇంటరప్ట్కి ఏ సొల్యూషన్ ఉంది, ఏ ఇంటరప్ట్ ఏ సొల్యూషన్ ఉందని ముందే రాసి పెట్టేసి ఉన్నారు. అది ఎక్కడ రాసి పెట్టినాడు, ఈ టేబుల్ కాలంలో రాసి పెట్టేసి ఉన్నారు. ఓకేనా. కంట్రోలర్ అంటే విచ్ డస్ ఆటోమేటిక్ సొల్యూషన్, అదే ఆటోమేటిక్గా సొల్యూషన్ ఇస్తుంది, మీరు చేయాల్సిన అవసరం లేదు అంతా. ఈ మెకానిజం దేంట్లో ఉంది, మీకు కార్టెక్స్ ఎంట్రీ అని కొనుక్కున్నామంటే ఇంటరప్ట్స్ ఏమైనా ఉంటే కూడా అదే ఆటోమేటిక్గా హ్యాండిల్ చేసుకుంటుంది. దట్ ఇస్ ద ఫైనల్ కంక్లూషన్. అర్థమైనా. సో ఇది ఫాలో అయ్యే ఫస్ట్ థింగ్ ఏంటంటే హై ప్రయారిటీ ఉన్నదాన్ని ఎక్కువ వాల్యూ ఇస్తుంది ప్రయారిటీలో. సో హయ్యర్ ద ప్రయారిటీ, లోయర్ యూనిట్ అనేది మినిమైజ్ చేస్తుంది. అంటే ఒక సింగిల్ ఇంటరప్ట్ అది హ్యాండిల్ చేస్తుంది. ఒక 4-5 ఇంటరప్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు హై ప్రయారిటీ ఉన్న దాన్ని ఫస్ట్ చేసి చిన్న ఇంటరప్ట్స్ని రిమూవ్ చేస్తుంది. హై ప్రయారిటీ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ ప్రయారిటీ, దిస్ ద ఫస్ట్ థింగ్ దిస్ విల్ డూ. సెకండ్, ఓకేనా, ఆల్రెడీ ఒక ఇంటరప్ట్ని హాఫ్ ద వర్క్ చేసి ఇంకొక ఇంటరప్ట్ వచ్చింది అనుకో, దానికి ఇప్పుడు హాఫ్ వర్క్ లాస్ అవుతుంది కదా, ఆ హాఫ్ వర్క్ లాస్ అయిన దాన్ని సేవ్ చేసుకుని మళ్ళీ కావాలని నీకు బ్యాక్ ఇస్తాను. సో దిస్ ఈజ్ సేవ్ ఆప్షన్ ఉంటుంది.
ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఇది ఈ ఫెసిలిటీ ఇక్కడ ఇస్తుంది. అండ్ దీని లోపల సపరేట్గా 4 రిజిస్టర్స్ ఉంటాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ రిజిస్టర్స్ ఈ ఇంటరప్ట్స్ అన్నింటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఇది చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మనకు కార్టెక్స్ M3లో కొన్ని రిజిస్టర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? R0 to R6 ఉన్నాయి. అది కార్టెక్స్ M3. సపరేట్ ఇంటరప్ట్ కూడా మళ్ళీ మీకు రిజిస్టర్స్ ఉన్నాయి. ఆ రిజిస్టర్స్ వల్ల మీకు ఇట్ విల్ హ్యాండిల్ ద ఇంటరప్ట్స్ పర్ఫెక్ట్లీ. ఓకేనా? కొంచెం నోట్స్ రాసుకుంటాను. ఏ మోడ్స్ ఆపరేట్ చేస్తారు? ఒకటి థ్రెడ్ మోడ్, సెకండ్ వన్ హ్యాండల్ మోడ్. ఇంటరప్ట్స్ ఎక్సెప్షన్స్ దేంట్లో చేయాలి? Here this is mainly for interrupts and exceptions. This is for user. Okay na? So ఇది కాదు అంటే 2 మోడ్స్ ఇవి. మోడ్స్ కాకుండా లెవెల్స్ కూడా ఉంటాయి. ఏమేం లెవెల్స్? యూజర్ లెవెల్. This is user level. Next is privilege level. What is the meaning of user level? So what అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకున్నాం అనుకో, దాన్ని వాడుతున్నాను, ప్రోగ్రామ్ ఏదైనా చేస్తున్నాను, దాన్ని ఇట్ కమ్స్ అండర్ థ్రెడ్ మోడ్. లెవెల్ ఇస్ యూజర్ లెవెల్. ఒక ప్రాబ్లం వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చింది. సో మీరు ఇప్పుడు దాన్ని రీసెట్ చేస్తారు ఆటోమేటిక్గా. లేకపోతే డే టు టైం సరిగ్గా లేదనుకుందాం, అప్పుడు దాన్ని ఒక సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ చేయాలి. అంటే మీరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. అలా ఇంటరప్ట్స్ ఏదైనా వస్తే సాల్వ్ చేసుకుంటే ఇట్ ఆటోమేటిక్లీ మూవ్స్ టు హ్యాండల్ మోడ్ విత్ సమ్ ప్రివిలేజ్. అంటే లోపల సెట్టింగ్స్ మార్చాలంటే మీకు ప్రివిలేజ్ ఉన్నారు కదా, అందరూ చేయకూడదు, అందరూ యూజర్ చేసేటట్టు ఉండకూడదు, ఇలా చేయాలి. సో మీరే సాల్వ్ చేసుకోగలిగారు అంటే ఇట్ మూవ్స్ ఫ్రమ్ థ్రెడ్ టు హ్యాండల్ మోడ్. ప్రాబ్లమ్ సాల్వ్, అగైన్ ఇట్ మూవ్స్ టు థ్రెడ్ మోడ్. పని అయిపోయింది. క్లియర్, వెరీ క్లియర్. అంటే నా ఇంకా మొబైల్ బాగా వాడుకోవచ్చు. ఇఫ్ మీరు సాల్వ్ చేసుకునే ప్రాబ్లం లేదు అంటే ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు, ఒక షాప్లోకి వెళ్ళి వాడికి ఇచ్చేసి వచ్చారు, అప్పుడు వాడు ఎక్కడ ఎంటర్ అవుతాడు? ఈ మూవ్స్ ఇంటూ హ్యాండల్ మోడ్ డైరెక్ట్లీ, బికాస్ ఇట్ ఈస్ ఏ ఇంటరప్ట్స్కి ఎక్సెప్షన్స్కి స్పెషల్ మోడ్ ఇది. సో ఇక్కడికి వెళ్ళి ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, చేసి నీకు ఇచ్చేస్తాడు. నీకు ఇచ్చేస్తే నువ్వు వాడుకుంటావు. నువ్వు వాడుకుంటే ఇప్పుడు ఏ మోడ్లో ఉన్నట్టు? థ్రెడ్ మోడ్. యూజర్ మీరు ఇక్కడ డివైస్ ఉన్న మోడ్స్ 2, థ్రెడ్, హ్యాండలర్. బట్ దీని లెవెల్స్ యూజర్ లెవెల్, ప్రివిలేజ్ లెవెల్, 2 లెవెల్స్. సో బేస్డ్ ఆన్ కాంబినేషన్స్ మనకి ఏమేమి ఉంటాయి యూజర్ ఇక్కడ? థ్రెడ్ యూజర్, థ్రెడ్ ప్రివిలేజ్, సెకండ్ హ్యాండలర్ యూజర్, హ్యాండలర్ ప్రివిలేజ్. ఓకేనా? సో ఈ థ్రెడ్ యూజర్ లోకి వెళ్ళొచ్చు, థ్రెడ్ ప్రివిలేజ్ లోకి వెళ్ళొచ్చు. హ్యాండలర్ యూజర్ మెథడ్ ఉండదు. సో ఇది మనకు పాసిబిలిటీ కాదు, ఈ మెథడ్ రాదు. నార్మల్ 4 ఉన్నాయనుకో, కాంబినేషన్ ఏమొస్తాయి? దిస్ అండ్ దిస్, దిస్ అండ్ దిస్, దిస్ అండ్ దిస్, దిస్ అండ్ దిస్ అని వస్తాయి. ఓకే, ఈ మోడ్ లేదు. సో ఈ మోడ్ ఇప్పుడు థ్రెడ్ యూజర్ మోడ్ మీరు వాడుతున్నాడు, రియల్ టైం వాడతాం. ప్రాబ్లం వస్తే థ్రెడ్ ఇట్ గోస్ టు ప్రివిలేజ్డ్ మోడ్. వన్స్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ హియర్. మీరు సాల్వ్ చేయకపోతే డైరెక్ట్ ఇక్కడ హ్యాండిల్ ప్రివిలేజ్కి వెళ్తాడు, మళ్ళీ ఇట్ కమ్ బ్యాక్ టు థ్రెడ్ యూజర్. సో దిస్ ఆర్ ద 3 మోడ్స్. ఎక్సెప్షన్స్ ని ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఈ 3 మోడ్లోకి ఎలా బ్యాక్, ఆల్రెడీ డయాగ్రామ్ చెప్పాను మొత్తం ఎలా బ్యాక్ వస్తుంది. సో మళ్ళీ ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది, సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ. Happens when the exception happens, it moves to exception handler, and exception handler అనేది always in privileged mode జరుగుతుంది, handler mode లో జరుగుతుంది. Comes always in handler mode. Once it is solved, exception is handled, it will exit, బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసరికి యూజర్ మోడ్ లోకి వస్తుంది. మళ్ళీ ఇది తెలియదు అనే ఎక్సెప్షన్ రీప్రోగ్రామ్ అంటే ఇంతకుముందు ఏమైతే చేసామో ఆ సేమ్ ఎక్సెప్షన్ రీప్రోగ్రామ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తుంది. సాల్వ్ అయిపోయిన మళ్ళీ యూజర్ మోడ్ లోకి వస్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్ అంటే మోడ్స్ అనేది బయట వెనక సాఫ్ట్వేర్ ఇలా హ్యాండిల్ చేస్తారు. సో దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్సెప్టెన్స్. ఇలా ఆటోమేటిక్గా మోడ్స్ని అదే మార్చుకుంటూ ఉంటుంది సాఫ్ట్వేర్. ఓకేనా? సో మనం ఫైనల్గా చెప్పాల్సింది కూడా అదే అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వీ కెన్ స్విచ్ ద మోడ్స్ ఆఫ్ కార్టెక్స్ M3 మూవింగ్ ఫ్రమ్ యూజర్ మోడ్ టు ఎక్సెప్షన్, ఎక్సెప్షన్ మోడ్ టు యూజర్ మోడ్, ఇలా తిరుగుతూ ఉంటుంది అని.
ఓకే.